అందరికీ నమస్కారం. ముందుగా అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు. టీచర్స్ డే. మిమ్మల్ని ఎండలో నిలబెట్టి నేను ఇంతకు మాట్లాడటం నాకు బాగా అనిపించదు. అందరూ బాగానే చెప్పారు. కాబట్టి సహాయ గుణం అనేది ఉండాలనేది ఇక్కడ మనం నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరందరూ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా మనకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి విపత్తుల్లో ఇది కూడా ఒకటి. సో మనమంతా కూడా ఆ బాధితులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి దయచేసి విద్యార్థులు మీకు ఏ రకమైనటువంటి సహాయం చేయాలనిపించినా కూడా ముందుకొచ్చి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ అవకాశం మనకు ఈరోజు రేపు ఉంటుంది. సో ఇది ఈరోజు కాకుండా రేపైనా కూడా మీరు తెచ్చి మీ కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వాలని, రేపైనా కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ కలెక్ట్ చేసుకొని వెళ్తారు. కాబట్టి ఏ రూపానైనా ధన రూపం కానీ ధాన్యం రూపం కానీ ఎనీ ఒక బాక్స్ ఇక్కడే మన కాలేజీలోనే పెడుతున్నారు. సో మీకు ఎట్లా పాసిబిలిటీ అయితే ఆ రకంగా సహాయం చేయాలనేది కోరుకుంటున్నాం. సో ఈరోజు కాకపోయినా రేపైనా కూడా, రేపు కూడా మీరు ఇచ్చి ఇవ్వచ్చు. సో మన ఊరి పెద్దలంతా కూడా ఈ ఒక సదుద్దేశంతో ముందుకు రావడానికి చాలా మనమంతా కూడా గర్వించాల్సిన విషయం. సో నేను ఒక్కరోజే మన ఒలవుంద గ్రామం నుంచే సహాయం చేస్తున్నామంటే సహాయం చేసే చేతులు అనేటివి చాలా దేవుని కన్నా పెద్దవి. సో మనం ఖచ్చితంగా మన వంతు సహాయం చేయాలనేది కూడా మన యొక్క అభిలాష. సో మీరందరూ కూడా దాంట్లో పార్టిసిపేషన్ అవుతారనేది మన జూనియర్ కళాశాల నుంచి మనం కూడా వాళ్ళకి అంతో ఎంతో సహాయం చేయాలనేది మా అభిప్రాయం. సో తప్పకుండా అందరూ కూడా పార్టిసిపేషన్ కావాలనేది కోరుతున్నాం.